పుల్వామా దాడి 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల వీరమరణం. ఆ రోజు దేశమంతా కన్నీళ్లు పెట్టుకుంది, ఆగ్రహంతో రగిలిపోయింది. ఆ విధ్వంసం మధ్యలో ఒక వ్యక్తి నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. పుల్వామా దాడి 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల వీరమరణం. ఆ రోజు దేశమంతా కన్నీళ్లు పెట్టుకుంది, ఆగ్రహంతో రగిలిపోయింది. ఆ దాడి జరిగిన కొద్ది గంటలకే ఆ విధ్వంసం మధ్యలో ఒక వ్యక్తి నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. ఆయన కెమెరాలతో మాట్లాడలేదు, ప్రగల్భాలు పలకలేదు. ఆయన కళ్ళు కేవలం ఆధారాల కోసం వెతుకుతున్నాయి. ఆయనే ఐపీఎస్ ఆఫీసర్ రాకేష్ బల్వాల్. ఈ కేసు ఛేదించడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. దాడి చేసిన ఉగ్రవాది ఆత్మాహుతి దాడిలో చనిపోయాడు. పాకిస్తాన్ ప్రేరేపిత జైష్-ఏ మొహమ్మద్ సంస్థ ఒక ప్రచార వీడియోను విడుదల చేసింది. కానీ ఎన్ఐఏ ఆఫీసర్ రాకేష్ బల్వాల్ బృందం ఆ వీడియోను విశ్లేషించినప్పుడు అందులోని మాటలకు, ఉగ్రవాది పదవుల కదలికకు సంబంధం లేదని, ఆడియో మార్చబడిందని గ్రహించారు. అది ఒక ఫేక్ వీడియో అని తేలింది. అసలు సవాలు మొదలయ్యింది ఇక్కడే. దాడికి ఉపయోగించిన వాహనం 300 కిలోల పేలుడు పదార్థాలతో ముక్కలైపోయింది. దాని ఇంజన్, చాసిస్ నెంబర్లు ఉద్దేశపూర్వకంగా చెరిపేశారు. ఇక ఆధారం దొరకదు అనుకున్నప్పుడు రాకేష్ బల్వాల్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. వందలాది మంది ఎన్ఐఏ మరియు సిఆర్పిఎఫ్ సిబ్బందితో కలిసి దాడి జరిగిన ప్రదేశంలోని బురదలో, మట్టిలో ఆధారాల కోసం వెతికించారు. ఆ వెతుకులాటలోనే అసలు అద్భుతం జరిగింది. స్వయంగా రాకేష్ బల్వాల్ బురదలో కూరుకుపోయిన ఒక చిన్న తాళం చెవి, ఒక చిన్న ఎముక ముక్కను కనుగొన్నారు. ఆధారాలు ఎంత చిన్నవైనా వాటిని వెంబడిస్తే నిజం ఎలా బయటపడుతుందో చూడండి. కారు సకలాల నుండి ఒక చిన్న పార్ట్ నెంబర్ ను ట్రేస్ చేస్తే అది 2011లో తయారైన మారుతి ఈకో కార్ అని తెలిసింది. ఆ రోజు ఫ్యాక్టరీలో తయారైన 7 కార్లలో కాశ్మీర్ కు పంపబడిన ఏకైక కారు అదేనని కనుగొన్నారు. ఆ కారు 6 యజమానులను మారి చివరికి ఉగ్రవాదుల చేతికి చేరిందని కనిపెట్టారు. ఇక రెండో ఆధారం ఆ చిన్న ఎముక ముక్క. దాని డిఎన్ఏను ఆత్మాహుతి దళ సభ్యుడు ఆదిల్ అహ్మద్ దార్ తండ్రి డిఎన్ఏతో పోల్చి చూడగా అది సరిగ్గా సరిపోయింది. దీంతో దాడి చేసింది ఎవరో శాస్త్రీయంగా రుజువైంది. చూసారా, ఒక ఫేక్ వీడియో, గుర్తించడానికి వీల్లేని కారు, చనిపోయిన ఉగ్రవాది. అయినా సరే ఒకే ఒక్క అధికారి పట్టుదల, ఓర్పు, మేధస్సుతో మొత్తం కుట్రను ఛేదించారు. ఉగ్రవాదం తన ఆనవాళ్లను ఎంత జాగ్రత్తగా దాచిపెట్టినా నిజం దాన్ని వెతికి బయటకు లాగుతుందని రాకేష్ బల్వాల్ నిరూపించారు. ఈ రియల్ హీరో కథ మీకు గూస్ బంప్స్ తెప్పించిందా? కింద కామెంట్స్ లో జై హింద్ అని టైప్ చేయండి. ఈ స్ఫూర్తిదాయకమైన కథను అందరికీ షేర్ చేయండి. జై హింద్.